తమిళంతో పాటు ప్యాన్ ఇండియా రేంజ్ లా ఈ సంవత్సరం విడుదలైన అమరన్ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకున్నది. అయితే ఈ సంవత్సరం విడుదలైన బ్లాక్ బస్టర్ చిత్రాల జాబితాల అమరన్ గిట్లా ఉన్నదంట. అయితే అందులో 400 కోట్ల వరకు వసూలు రాబట్టిందని సమాచారం అందుతున్నది. అయితే ఈ సినిమా దర్శకత్వం వహించిన రాజ్ కుమార్ పెరియసామి ప్రస్తుత తదుపరి చిత్రము సూపర్ స్టార్ ధనుష్ తోని చేయబోతున్నాడట. ఇటీవలనే పూజా కార్యక్రమాలు గిట్లా అయిపోయినాయంట. అయితే ధనుష్ 55వ చిత్రం లేక గిరి పనులన్నీ జరుగుతున్నాయంట. ఇక ఈ సినిమాకు సంబంధించి మీడియా ముచ్చట్ల మాట్లాడుకుంటా చాలా ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడంట దర్శకుడు. అయితే నా గత సినిమా జీవిత కథ నిజమైన హీరో గురించి ఆధారంగా తెరకెక్కింది. మళ్ళా తదుపరి చిత్రం గిట్లా అండ్ రియల్ గదే నిజమైన హీరో గురించే ఉండబోతున్నది అన్నాడంట. అంతేకాదు అందుకు సంబంధించిన కథనే ఇప్పుడు సిద్ధమవుతున్నది. ఇక ఈ సినిమా అందరికీ నచ్చే మెచ్చే విధంగా ఉండబోతున్నది అన్నాడంట. ఇప్పుడు ఆ సినిమా సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు ఇట్లా చివరి దశలో ఉన్నాయని చెప్పుకొచ్చిండంట. ఇక ఇప్పుడు మన సమాజంలో మనకు తెలియని ఎంతో మంది నిజమైన హీరోలు చాలా మందే ఉన్నారు. ఇక వాళ్ళ జీవిత కథల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఈ సినిమాలో మనకు తెలియని గొప్ప హీరోల గురించి కథను చెప్పబోతున్నాము. గంతేకాదు ఈ చిత్రంలో ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా ఆలోచింపజేసే విధంగా ఉండబోతున్నది అని అన్నాడంట. అయితే ఇటువంటి నిజమైన కథ హీరోల గురించి చేసేటప్పుడు ధనుష్ వంటి హీరోలతోని మాత్రమే చెప్పగలవని స్పష్టత ఇచ్చిండంట. అంతేకాదు గిస్వంటి నిజమైన హీరోల గురించి జీవిత చరిత్ర ప్రేక్షకుల ముందుకు తేవాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాని రూపొందిస్తున్నాము అని పేర్కొన్నాడు అన్నమాట. ఆ మొత్తానికి నిజమైన హీరో కథ అంతా మంచిగానే ఉన్నది. కానీ ఇప్పుడు అమరన్ తీర్లా మన ధనుష్తోని గిట్లా పెరియసామి మళ్ళా ఇటు ఖాతలా వేసుకున్నట్టే అంటారా? మీకేమనిపిస్తున్నది? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడుగు గంటుంటే అది కూడా నొక్కురి మళ్ళొస్తా.